నుంచి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా చక్రవర్తి గారు, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ కావచ్చు, లేదంటే గతంలో గంగవరం పోర్ట్ కావచ్చు, ప్రభుత్వ వాటాలు ఏవైతే ఉన్నాయో, సరే కృష్ణపట్నం పోర్ట్ కానీ ఇప్పుడు కాకినాడ పోర్ట్ కానీ ప్రైవేట్ ఎంటిటీ అని అనుకుందాం. గంగవరం పోర్ట్ వచ్చేసి ప్రభుత్వ వాటా. బట్ ఆల్రెడీ రన్ చేస్తున్నటువంటి వాళ్ళది, లాభాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి అధికారం మారిన వెంటనే మాకు సంబంధించిన వాళ్ళకి కావాలి అంటూ బెదిరించడాలు, వాళ్ళని పక్కకి తప్పించేయడాలు, ఉన్నటువంటి షేర్ వాల్యూని అక్కడికక్కడే తగ్గించేసి అక్రమాలు జరిగిపోయాయి ఇంకోటి అనడాలు, ఏంటి కొత్త సంస్కృతి? అసలు కొత్త సంస్కృతి కాదు పవన్ గారు, ఇది అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ వాళ్ళు అమ్మిన ధరలు ఏవైతున్నాయో కారు చౌకకి అమ్మటం జరిగినప్పుడే అందరికి చాలా అనుమానం ఉన్నాయి. అయితే వ్యాపారస్తుల విషయానికి వస్తే ఏంటంటే, ప్రభుత్వాన్ని ఎదిరించి వ్యాపారం చేయటం చాలా కష్టతరమైన విషయం ఏ వ్యాపారస్తుడికైనా. మీకు కేవలం కాకినాడ పోర్టే కాదు, జీవీకే ముంబై ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసిన పరిస్థితి కూడా చాలా అనుమానాస్పదంగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ కి యూనిక్ అని చెప్పను, దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న పరిస్థితి. మీకు గుర్తు చేసుకుంటే, ముంబై ఎయిర్పోర్ట్ లో జీవీకే చాలా అవినీతి చేసినట్లు ఎన్నో ఆరోపణలు వచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి, వాళ్ళ న్యూస్ పేపర్లో బజార్లో కీడ్చి అవి అమ్మగానే మాయమైపోయాయి వార్తలు. అదేవిధంగా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ లో చాలా అభియోగాలు వచ్చాయి పోర్టులు, ప్రత్యేకంగా పోర్టుల విషయంలో. కాకినాడ పోర్టు, గంగవరం పోర్టు, కృష్ణపట్నం. గంగవరం పోర్టు కూడా కార్ చౌక్ అమ్మేసుకున్నారు. సో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజ్డ్. కానీ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఈ కేవీ రావు గారు బయటకు వచ్చి దీనిలోని ఈ వివరాలన్నీ బయట పెడుతూ కేసు కట్టడం ఆహ్వానించదగ్గ విషయం. ఐ డెఫినెట్లీ వెల్కమ్ హిమ్. ఇదే విధంగా ఇతర వ్యాపారస్తులు కూడా రావాలి. రాకపోతే ఈ రాజకీయ నాయకులు చేసే అరాచకాలకి అంతులేదు. ఇక చర్యల విషయానికి వస్తే, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. ఎన్నో అంశాలలో ఎన్నో అవినీతి కుంభకోణాలు బయటకు వచ్చాయి. కానీ పొద్దున్న లేస్తే వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేస్తారు, వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేస్తారు తప్పితే సీరియస్ గా కేసులు కట్టిన ఉదంతాలు చాలా తక్కువ. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ ఐ ఫీల్. ఒక సిగ్నిఫికెంట్ కేసులో ఫిర్యాదు రావటం, ఆ ఫిర్యాదు మీద కేసు కట్టే ప్రయత్నం చేయటం, ఇది మొట్టమొదటిది. అయితే కేసు కట్టగానే సరిపోదు, దీని మీద దర్యాప్తు చేయాలి. అసలు దీంట్లో నిజాలు తేల్చాలి. వాటికి కూడా ఇది అభియోగమే. లెట్ us not forget, it is just it's an allegation which will be very difficult to prove. మనం ఆయన రాసిన ఫిర్యాదు కనుక మనం చూస్తే ఏది పత్రికల్లో వచ్చింది. ఐ ట్రై టు గెట్ ఆయన ఇచ్చిన ఫిర్యాదు పత్రం దొరుకుద్దామని ప్రయత్నం చేస్తాను, దొరకలేదు. కాకపోతే వార్తాపత్రికలు వచ్చిందని చూస్తే ఆయన వివరించిన చాలా విషయాలు ఏవైతున్నాయో కాస్త నిరూపించడానికి కష్టమైన విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను, మా విజయసాయి రెడ్డి గారితో, ఇంకో ఆయన బంధువుతో కలిసాం, వాళ్ళు ఈ విధంగా అన్నారు అంటారు. దానికి ఆధారాలు ఎక్కడ దొరుకుతాయి మీకు? విట్నెస్లు కానీ సాక్షులు కానీ ఉండరు కదా. సో ఆ ఆధారాలు లేకుండా వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి చూడాలి ఏం చేస్తున్నారు. చాలా మంది నష్టపోయారు గత 5 సంవత్సరాల్లో. వాళ్ళకి న్యాయం జరుగుతుందా? ఏ విధంగా? చివరిగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఈ అన్యాయాలకి అందరికీ నష్టపోయిన వాళ్ళకి న్యాయం జరగాలనుకుంటే దే హ్యావ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ మినిస్ట్రీ. ఏదో అప్పుడు ఒకటి జత్వాని కేసు వస్తుంది, ఇంకోసారి ఆరోగ్య వాళ్ళ స్మార్ట్ మీటర్లు అంటారు, ఇంకోసారి మొన్న వచ్చిన అదాని కేసు, సెక్కి తోటి సోలార్ ఒప్పందం. అసలు ఎన్నున్నాయో మనకు అంతుపట్టని విషయం. ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగకపోవడానికి ఇదే ప్రధాన కారణం అనుకుంటాం. వెరీ బిజీ డూయింగ్ దీస్ థింగ్స్. ఒకటి ప్రతీకారాలు తీసుకోవటం, ఈ విధంగా వ్యాపారం బెదిరించి చేయటం అనేది ఇస్ ట్రబ్లింగ్. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత సిన్సియర్ అన్నది వాళ్ళ చర్యల మీద ఆధారపడి ఉంటుంది. అండ్ వీల్ ఆల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఫార్ ఇట్ ఈస్ నాట్ ఆప్టిమిస్టిక్. ఇది మొట్టమొదటి కేసు, అట్లీస్ట్ కేసు కట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. మొదటిదనే కాదంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు అనేవి ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్పారు. జత్వానీ కేసు నుంచి తీసుకుంటే వరుసగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కేసు బహిరంగంగా ఇలా వస్తున్నాయి. దాంట్లో జరిగిందంతా చూసి ప్రజలు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఇంత జరిగిందా?
ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇలా ఉంటారా? లేదంటే ఇండస్ట్రియలిస్ట్ అంటే మనకి గతంలో చూసినప్పుడు లులుమాల్ని పంపించేశారు అంటే రహేజాని తీసుకొచ్చారు అని సమర్థించుకున్నారు. సరే, ఒక వ్యాపారం వెళ్ళింది, ఇంకో వ్యాపారం వచ్చింది, బాగానే ఉంది. ఐటీ కంపెనీలు వెళ్ళిపోయాయి అంటే లేదా అది ఫలానా చోట మోసం చేసింది, కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోయిందంటూ ఏదో చెప్పుకుంటూ వచ్చారు, బాగానే ఉంది. ఎటువంటి కేసు లేని, ఒక మచ్చ కూడా లేనటువంటి రామచంద్ర నాయుడు గారు, గల్లా రామచంద్ర నాయుడు గారిది అమర్ రాజా బ్యాటరీస్, అక్కడ సీసం ఎక్కువైపోయింది గాలిలో, దాంతో ప్రజలందరికీ కూడా చావు భయం తప్పితే ఏం లేదు, కంప్లైంట్లు వచ్చాయి కాబట్టి అంటూ ఒక ఫేక్ కేసు అయినా పెట్టడం జరిగింది. ఇది ఆల్రెడీ రికార్డ్స్లో ఉంది ఫేక్ అని చెప్పి. నేనేదో ఒకళ్ళ తరఫున వకాలు తప్పుచ్చుకుని నేను చెప్పే మాట కాదు ఇది డెఫినెట్గా. సో అమర్ రాజా ఇక్కడ నుంచి తీసేస్తే, ఇక్కడ పెట్టుబడులు కానీ ఎక్స్టెన్షన్ కానీ లేకపోతే తెలంగాణకు వెళ్ళి 9,000 కోట్లతో నేను అక్కడ పెట్టబోతున్నాను అంటూ గల్లజేది గారు చెప్పారు. అప్పుడు ఏపీ పబ్లిక్ తెలంగాణలో పెట్టడం జరిగింది. సో ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అనుకుంటే, సరే గల్లాజయదేవ్ గారిది ఒక స్పెషల్ కేసు అనుకుందాం, పార్టీ పరంగా ఏదో చర్చ కక్ష సాధింపని అనుకుందాం, పక్కన పెడితే ఇప్పుడు వచ్చినటువంటి కేసులు చూస్తుంటే వరుసగా నిన్న మొన్నటిదాకా కాకినాడ పోర్ట్ అంటే ఈ పీడిఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసేటువంటి ఒక కేంద్రంగా ఉండిపోయింది ఇది అన్నటువంటి ఒక అలిగేషన్. బిఫోర్ దట్ చూస్తేనేమో డ్రగ్స్కి సంబంధించి ఇగో ఇక్కడ కూడా కేంద్రం ఉంది అనేది ఇంకొకటి. ఇలా వరుసగా ఒక్కొక్కటి. బట్ యాక్షన్ అనేది మాత్రం ఎక్కడా లేదు. మీరన్నట్టుగా ఈ సాక్ష్యాధారాలు చూపించలేనటువంటివి కొన్ని ఉంటే, అన్ని ఉన్నా కూడా దాని మీద ఇంకా కాలాతీతం అవుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో నడిపిస్తున్నారు. అలాగే వాళ్ళ మీద విమర్శ రావడానికి వాళ్లే కారణం అవుతున్నారని చెప్పొచ్చు. సూపర్ 6 కానీ ఇంకోటి కానీ మేము హామీలు ఇచ్చామన్న దాని మీద ఇవి చెయ్యట్లేదు, అందుకే ఇవన్నీ తీసుకొస్తున్నారు అంటూ బ్లంట్ గా ఒకటి వేసేస్తున్నారు. ఇంకో చిన్న విషయం అంటే బిఫోర్ వి హ్యాండ్ ఇట్ ఆఫ్ టు ద నెక్స్ట్ గెస్ట్, చిన్న విషయం. ఇవాళ టీడీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా వాదించేది ఏంటి అంటే, మనం ఈ విధంగా పాత పెట్టుబడుల మీద, గతంలో పెట్టుబడులు పెట్టిన వ్యాపారస్తుల మీద కానీ, గతంలో వ్యాపారాల్లో జరిగిన తప్పుల విషయంలో కానీ మనం తవ్వుతూ పోతే వాతావరణం, ఇది పెట్టుబడి వాతావరణం పాడవుతుంది, కొత్త ఇన్వెస్టర్స్ అయితే ఉన్నారు వాళ్ళు రారు అంటారు. అది అసలు దానికి ఎటువంటి సీరియస్నెస్ లేదు. ఎందుకంటే మీరు వచ్చి ఇప్పుడు కాకినాడలో పోర్టు పెట్టారు, ఒక 1000 కోట్ల పెట్టుబడి పెట్టారు, ఎవరో వచ్చి లాక్కెళ్ళిపోతే కొత్త పెట్టుబడిదారులు ఎట్లా వస్తారు? ఎగ్జాక్ట్లీ. అంటే ఇది ఒక మాఫియా రాష్ట్రం, ఇక్కడ నా పెట్టుబడులకు రక్షణ లేదు కాబట్టి నేను ఈ రాష్ట్రానికి పోను అనుకుంటారు. మీరు వాళ్ళ పెట్టుబడులకు వాళ్ళ రక్షణ కల్పించి పోయిన వాటిని సరిదిద్దితే వచ్చే వాళ్ళలో దట్ కాన్ఫిడెన్స్ లెవెల్ విల్ ఇంక్రీజ్. వాళ్ళకి ధైర్యం వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టొచ్చు, ఇక్కడ చట్టాలకు గౌరవం ఉంది, ఇక్కడ ఒక